హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడ్డా 24/7 తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఈ సెషన్లో ప్రధానంగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 అలాగే ఇతర పోటీ పరీక్షలకు కూడా ఎగ్జామినేషన్స్లో అడిగేందుకు అవకాశం ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఇండియన్ హిస్టరీ క్వశ్చన్స్ అయితే ఇక్కడ మనము డిస్కషన్ చేయబోతా ఉన్నాం. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా ఉన్నాయండి. సో ప్రతి దాన్ని కూడా మనం ఏంటనేసి అంటే నీట్గా డిస్కస్ చేసుకుంటూ వద్దాం. సో లైవ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ మన వీడియోని అయితే ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, సో ఇంకా ఎవరైనా మన అడ్డా 24/7 యాప్ని కానీ ఇన్స్టాల్ కానీ చేసుకోకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, యాప్కి సంబంధించిన లింక్. సో ఆ లింక్ పైన క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మీకేంటి బెనిఫిట్ అనేసి అంటే ప్రీమియం స్టడీ మెటీరియల్ అయితేనేమి, కరెంట్ అఫైర్స్, జాబ్ అలర్ట్స్, డైలీ క్విజెస్, సబ్జెక్ట్ క్విజెస్, మ్యాగజైన్స్, పవర్ క్యాప్సూల్స్, నోట్స్ అండ్ ఆర్టికల్స్, అలాగే ఫ్రీ వీడియోస్. సో ఇవన్నీ కూడా మీకు ఏంటనేసి అంటే యాప్లో అందుబాటులో ఉంటాయి. ఓకే, సో అలాగే ఇంకా ఎవరైనా మా అడ్డా 24/7 యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ కానీ చేసుకోకుండా ఉన్నట్లయితే కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తూ ఉంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, సరిపోతుంది. అలాగే మన అడ్డా 24/7లో ఆల్ ప్రొడక్ట్స్ పైన ఈ విధంగా మనం చూసుకుంటే 17% డిస్కౌంట్ అయితే మీకు అందుబాటులో ఉందండి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉండి ఏదైనా సరే ఒక బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటే సో మీరు ఏం చేస్తారంటే వైఫై 66 అనేటువంటి మన ప్రోమో కోడ్ ఇచ్చేసి జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. 17% డిస్కౌంట్ ఏంటనేసి అంటే మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. సో మనమైతే ఎక్కువ లేట్ చేయకోకుండా మన సెషన్ని స్టార్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఓకే ఒక్క నిమిషం. ఫ్రెండ్స్. ఓకే, సో హియర్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. ట్రై చేయండి. మొదటి బౌద్ధ సంగీతిని రాజగృహంలో 483 క్రీస్తు పూర్వం నిర్వహించినటువంటి రాజు ఎవరు అనేసి అడుగుతూ ఉన్నారు. ట్రై చేయండి. క్రీస్తు పూర్వం 483 సంవత్సరంలో రాజగృహం కేంద్రంగా బౌద్ధమత సంగీతిని నిర్వహించింది ఎవరు? అజాతశత్రువు, అశోకుడు, కాలా అశోకుడు అండ్ కనిష్కుడు. ఆన్సర్. సో బౌద్ధ మతం మీద ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగితే గ్యారంటీగా సో బౌద్ధ మత సంగీతులు అనే ఒక టాపిక్ మీద మనకేంటనేసి అంటే క్వశ్చన్ అడగచ్చు. సో దాన్ని బేస్ చేసుకొని ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. అజాతశత్రువు, అశోకుడు, కాలా అశోకుడు, కనిష్కుడు. ఓకే, మొత్తం బౌద్ధ మతానికి సంబంధించి 4 బౌద్ధ మత సంగీతాలు జరుగుతాయండి. సో 4 బౌద్ధ మత సంగీతుల్లో భాగంగా సో చూడండి ఇక్కడ క్రీస్తు పూర్వం 483 బీసీలో ఒకటి, 383 బీసీలో ఒకటి, 250 బీసీలో ఒకటి, అలాగే 1వ శతాబ్దం అనేసి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఐ మీన్ ఫస్ట్ సెంచరీ అనేసి. ఈ విధంగా 483 బీసీ, 383 బీసీ, 250 బీసీ, 1వ సెంచరీలో కూడా మొత్తం ఏంటనేసి అంటే 4 బౌద్ధ మత సంగీతులు ఏంటనేసి అంటే జరిగాయన్నమాట. అయితే ఎక్కడ జరిగాయి, ప్లేస్ ఏంటి, దాని యొక్క వేదిక ఏంటనేసి మనం చూసుకుంటే రాజగృహం, వైశాలి, పాటలీపుత్రం, అలాగే కుందనవనం. ఆర్వి పీకే అనేటువంటి చిన్న కోడ్ని గుర్తుపెట్టుకోండి. రాజగృహం, వైశాలి, పాటలీపుత్రం, అలాగే కుందలవనం అనేటువంటి ఈ 4 ప్రాంతాలలో ఈ 4 ఏంటనేసి అంటే బౌద్ధ మత సంగీతులు ఏంటనేసి అంటే జరిగాయి అనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అయితే వీటిని నిర్వహించినటువంటి రాజు ఎవరు అనేసి అంటే అజాతశత్రువు, కాలా అశోకుడు, అశోకుడు అండ్ కనిష్కుడు. అంటే ఇక్కడ కూడా ఏకే ఏ ఫర్ అజాతశత్రువు, కే ఫర్ కాలా అశోకుడు, ఏ ఫర్ అశోకుడు, కే ఫర్ కనిష్కుడు. సో ఈ విధంగా 4 బౌద్ధ మత సంగీతుల్ని 4 రాజులు ఏంటనేసి అంటే నిర్వహించినారు అనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ ఏంటనేసి అంటే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఒకసారి చూడండి, సరిపోతుంది. ఓకేనా? సో అలాగే మనం చూసుకున్నట్లయితే
ఒక్క నిమిషం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఎక్కడ జరిగాయో నేర్చుకున్నాం, ఎప్పుడు జరిగాయో నేర్చుకున్నాం, నిర్వహించేటువంటి రాజు ఎవరో నేర్చుకున్నాం. అలాగే అధ్యక్షత వహించింది ఎవరు, ఏ బౌద్ధమత సంగీతానికి ఎవరు అధ్యక్ష వహించారు? ప్రధానంగా ఎంఎస్ ఎంవి అనేటువంటి కోడ్ గుర్తుపెట్టుకోవాలి. మహాకాశ్యపుడు, ఎం అంటే మహాకాశ్యపుడు, ఎస్ అంటే సభాకమి, ఎం అంటే మొగలిపుత్తదిస, వి అంటే వసుమిత్రుడు. క్రీస్తు పూర్వం 483లో రాజగృహం కేంద్రంగా బౌద్ధమత సంగీతిని అజాతశత్రువు నిర్వహించగా దానికి అధ్యక్ష వహించింది మహాకాశ్యపుడు అనేసి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సెంటెన్స్ రూపంలో లేకుండా ఇలా ఏంటనేసి అంటే ఒక చార్ట్ రూపంలో నేర్చుకోండి, ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడుగుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 4 సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ కోడ్ ఆర్విపికే, రాజగృహం, వైశాలి, పాటలీపుత్రం, కుందలవనం. ఫస్ట్ బౌద్ధమత సంగీతి రాజగృహం, రెండవ బౌద్ధమత సంగీతి కుందలవనం వైశాలి, మూడోది పాటలీపుత్రం, నాలుగోది కుందలవనం అనేసి గుర్తుపెట్టుకోండి. రాజులు మనం చూసుకుంటే అజాతశత్రువు, కాల అశోకుడు, అశోకుడు, అలాగే కనిష్కుడు అనేసి మనం ఇక్కడ చెప్తాం. ఫైనల్గా అధ్యక్ష వహించింది మహాకాశ్యపుడు, సభాగమి, మొగలిపుత్తదిస, అలాగే వసుమిత్రుడు అనేటువంటి వాళ్ళు అధ్యక్షత వహించినారు అనే అంశాన్ని కూడా మీరు ఇక్కడ ఏంటనేసి అంటే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది దానికి సంబంధించి. దీని ప్రకారం మనం ఆన్సర్ ఏంటనేసి చూస్తే అజాతశత్రువు అనేది మనకి ఇక్కడ సరైనటువంటి సమాధానం అనేసి మనం చెప్పవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్తా విధానాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టినది ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్, బాల్బన్, జలాలుద్దీన్ ఖిల్జీ, అలాగే ఇల్టుత్మిష్. భారతదేశంలో ఇక్తా విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? ట్రై చేయండి. ఇక్తా విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ బిట్. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మన భారతదేశంలో ఏంటనేసి అంటే ఇక్తా విధానం అనేది ప్రవేశపెట్టబడింది అనే ఒక అంశాన్ని మనం చెప్తాం. అయితే ఇలాంటి ఒక ఇక్తా విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు ఏంటనేసి మనం ఇక్కడ తెలుసుకుందాం. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇక్తా విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి ఒక వ్యక్తిగా మనం ఎవరిని చెప్పుకుంటాం అనేసి అంటే ఇల్టుత్మిష్ అనే ఒక వ్యక్తిని మనం చెప్తాం. ఆన్సర్ డి అనేది మనకి ఇక్కడ సరైనటువంటి సమాధానము అనేసి మనం చెప్పచ్చు. అయితే ఇల్టుత్మిష్ అన్న వెంటనే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు ఇక్కడ గుర్తు రావాలి. సో ఆ పాయింట్స్ అనేవి కూడా నేను ఇక్కడ మీకు రిమెంబర్ చేసే ప్రయత్నం చేస్తాను, ఒకసారి గమనించండి. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో రియల్ ఫౌండర్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్ అనేసి మనం ఎవరిని చెప్తాం అనేసి అంటే ఇతన్ని చెప్తాం. రియల్ ఫౌండర్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్, రియల్ ఫౌండర్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్. సో ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్యాన్ని కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభించినప్పటికీ కూడా రియల్ ఫౌండర్ అనేసి మనం ఎవరిని చెప్పుకుంటాం అనేసి అంటే ఈ విధంగా ఇల్టుత్మిష్ అనే ఒక వ్యక్తిని రియల్ ఫౌండర్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్ అనేటువంటి ఒక పేరుతో మనం ఏంటనేసి అంటే చెప్పుకుంటాం. అలాగే ఇతన్ని ఏమంటాం అనేసి అంటే ఈ విధంగా మనం చూసుకుంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ప్రధానంగా కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభించినటువంటి కుతుబ్ మినార్ని పూర్తి చేసింది ఎవరు అనేసి అంటే ఇల్టుత్మిష్ అనేసి మనం చెప్తాం. కుతుబుద్దీన్ ఐబక్ అనే ఒక వ్యక్తి ప్రారంభించినటువంటి కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేసింది ఎవరనేసి అంటే ఇల్టుత్మిష్ అనేసి మనం చెప్తాం. అయితే క్యాపిటల్ లాహోర్ నుండి ఢిల్లీకి మార్చిన తొలి ఢిల్లీ సుల్తానేట్ ఎవరనేసి అంటే ఇతనే. సో ఢిల్లీని కేంద్రంగా చేసుకుని పరిపాలించిన తొలి ఢిల్లీ సుల్తానేట్గా మనం ఎవరిని చెప్పుకుంటాం అనేసి అంటే ఇతనే మనం చెప్తాం. అంటే కుతుబుద్దీన్ ఐబక్ అయితేనేమి, అతని కొడుకు ఆరం షా అయితేనేమి, ఇద్దరు కూడా లాహోర్లో క్యాపిటల్గా పెట్టుకొని పరిపాలించినారనమాట. అంటే వాళ్ళ పేరుకు మాత్రమే ఢిల్లీ సుల్తాన్లు అయినప్పటికీ కూడా వాళ్ళు దేన్ని క్యాపిటల్ చేసుకొని పరిపాలించారనేసి అంటే లాహోర్ని క్యాపిటల్ చేసుకొని పరిపాలించారు. కానీ ఇక్కడ మనం చూసుకుంటే తర్వాత ఇల్టుత్మిష్ అనే ఒక వ్యక్తి క్యాపిటల్ని లాహోర్ నుండి ఏంటనేసి అంటే ఢిల్లీకి మార్చినారు అనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గమనించాల్సి ఉంటుంది అనమాట. సో ఇది దానికి సంబంధించినటువంటి సమాచారం. ఈ విధంగా ఢిల్లీని క్యాపిటల్ చేసుకొని పరిపాలించిన తొలి ఢిల్లీ సుల్తానేట్గా మనం ఎవరు చెప్పుకుంటాం? ఇల్టుత్మిష్ అనే ఒక వ్యక్తిని మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఆ తర్వాత మనం చూసుకుంటే ఇతను ఇక్తా విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఇక్తా విధానం, దాన్నే ఇక్తా సిస్టమ్ అనేటువంటి పేరుతో కూడా మనం చెప్పుకుంటాం, లేదంటే
జాగీర్దారీ విధానం అనేటువంటి ఒక పేరుతో కూడా మనం చెప్పుకుంటాం. సో ఈ విధంగా రాజధాని ఢిల్లీకి మార్చుకొని ఇక్తా విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరనేసి అంటే ఇల్తుత్మిష్ అన్నమాట. మరేంటి ఇక్తా విధానం అంటే సైన్యానికి జీతానికి బదులుగా భూములను జీతంగా ఇచ్చినట్లయితే అలాంటి ఒక విధానాన్ని ఇక్తా విధానం అనేసి అంటాం. సైన్యానికి జీతానికి బదులుగా భూములను ఏంటనేసి అంటే ఇచ్చినట్లయితే దాన్నే మనం ఏమంటాం ఇక్తా విధానం అనే ఒక పేరుతో మనం చెప్పుకుంటాం అన్నమాట. సో అలాంటి విధానాన్ని ప్రవేశపెట్టింది ఇల్తుత్మిష్ అనే ఒక వ్యక్తి ప్రవేశపెట్టినాడు అనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇతని కాలంలో కొన్ని నాణెములు కూడా ప్రవేశపెట్టబడ్డాయండి. ఏంటి ఆ నాణెములు అనేసి అంటే టంకా అనే పేరుతో వెండి నాణెములు, జిటాల్ అనే పేరుతో రాగి నాణెములు కూడా ప్రవేశపెట్టబడ్డాయి. టంకా అనే పేరుతో వెండి నాణెములు, జిటాల్ అనే ఒక పేరుతో రాగి నాణెములు ఎవరి కాలంలో ప్రవేశపెట్టబడ్డాయి అనేసి అంటే ఇల్తుత్మిష్ అనే ఒక వ్యక్తి కాలంలో ప్రవేశపెట్టబడ్డాయి అనే ఒక అంశాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఖలీఫా చేత గుర్తింపబడిన లేదా ఖలీఫా చే బిరుదు పొందిన తొలి ఢిల్లీ సుల్తానేట్ ఎవరు అనేసి అంటే మన ఇల్తుత్మిష్ అనేసి గుర్తుపెట్టుకోండి. ఖలీఫా చే బిరుదు పొందిన తొలి ఢిల్లీ సుల్తానేట్ లేదా ఖలీఫా చే గుర్తించబడిన తొలి ఢిల్లీ సుల్తానేట్ అనేసి మనం ఎవరిని చెప్పుకుంటాం అనేసి అంటే ఇల్తుత్మిష్ అనే ఒక వ్యక్తిని మనం ఏంటనేసి అంటే ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇది ఆయనకి సంబంధించి. అయితే ఇతను కొడుకుంటాడండి నజీరుద్దీన్ మహమ్మద్. ఆయన మరణిస్తాడనమాట. ఆయన చనిపోయిన తర్వాత అతను సమాధిని నిర్మించాడు కాబట్టి ఇతన్ని మన భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఏమనేసి అంటామనేసి అంటే సమాధుల పితామహుడు అనేసి అంటాం. ఏమంటాం? సమాధుల పితామహుడు. సో ఢిల్లీ సుల్తాన్ల కాలంలో సమాధుల పితామహుడు అనేటువంటి ఒక పేరుతో సో ఎవరిని పిలుస్తాం అనేసి అంటే ఇల్తుత్మిష్ అనే ఒక వ్యక్తిని మనం పిలుస్తాం. ఓకేనా. సో ఇది ఆయనకి సంబంధించినటువంటి సమాచారం. అయితే ఇతని ఆస్థానంలో మిన్హాజ్ ఉల్ సిరాజ్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఇతని ఆస్థానంలో ఒక ప్రముఖ కవి మిన్హాజ్ ఉల్ సిరాజ్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఈ మిన్హాజ్ ఉల్ సిరాజ్ అనే ఒక వ్యక్తి ఒక గ్రంథాన్ని రాస్తాడు. ఆ గ్రంథమే మనకు వెరీ ఇంపార్టెంట్ గ్రంథం. ఆ గ్రంథాన్ని మనం ఏమంటాం అనేసి అంటే తబాకత్ ఈ నాసిరి అనే పేరుతో మనం పిలుస్తాం. తబాకత్ ఈ నాసిరి. సో ఈ విధంగా ఇల్తుత్మిష్ ఆస్థానంలో ఉన్నటువంటి మిన్హాజ్ ఉల్ సిరాజ్ అనే ఒక వ్యక్తి రాసినటువంటి ఒక ప్రముఖ పుస్తకం పేరేంటనేసి అంటే తబాకత్ ఈ నాసిరి అని చెప్పుకుంటాం. ఈ గ్రంథం యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేసి అంటే దీన్ని రాసింది మిన్హాజ్ ఉల్ సిరాజ్ అయితే దీన్ని ఎవరికి అంకితం ఇవ్వడం జరిగిందనేసి అంటే ఈ విధంగా ఇల్తుత్మిష్ కొడుకు నజీరుద్దీన్ మహమ్మద్ అనే ఒక వ్యక్తికి అంకితం ఇచ్చాడంట. అయితే ఈ పుస్తకంలో ఎవరి గురించి ఎక్కువగా పేర్కొన్నాడు అనేసి అంటే మన రజియా సుల్తానా ఉంటుందండి ఇల్తుత్మిష్ కూతురు. ఆమె గురించి ఏంటనేసి అంటే పెద్ద మొత్తంలో దీంట్లో ప్రస్తావించడం జరిగిందనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గమనించాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తుగ్లక్ వంశంలో చివరి పాలకుడు ఎవరు? ఆన్సర్ చేయండి. షిహాబుద్దీన్, ముబారక్ షా, ఖుస్రో ఖాన్, అలాగే నజీరుద్దీన్ మహమ్మద్. ఆన్సర్ చేయండి. ఓకే. తుగ్లక్ వంశంలో చివరి పాలకుడు ఎవరు అనేసి అడుగుతూ ఉన్నారు. ఓకే. సో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే తుగ్లక్ వంశంలో చివరి పాలకుడు. సో తుగ్లక్ వంశాన్ని ప్రారంభించింది గియావుద్దీన్ తుగ్లక్ అనే ఒక వ్యక్తి కాగా తర్వాత కాలంలో మహమ్మద్ బిన్ తుగ్లక్, ఆ తర్వాత కాలంలో ఫిరోజ్ షా తుగ్లక్ లాంటి వ్యక్తులు పరిపాలించిన తర్వాత ఎవరు అధికారంలోకి రావడం జరుగుతుంది అనేసి అంటే నజీరుద్దీన్ మహమ్మద్ అనే ఒక వ్యక్తి అధికారంలోకి ఏంటనేసి అంటే రావడం జరుగుతుంది. సో ఈ నజీరుద్దీన్ మహమ్మద్ అనే ఒక వ్యక్తి తుగ్లక్ వంశంలో ఏంటనేసి అంటే చివరి వాడు అనేసి మనం చెప్తాం. అయితే ఇతను పరిపాలించే కాలంలోనే ఏం జరిగింది అనేసి మనం ఇక్కడ చూస్తే ప్రధానంగా మంగోలు నాయకుడు ఒకడు చెంగిజ్ ఖాన్ కాకోకుండా మన భారతదేశానికి ఏంటనేసి అంటే రావడం జరుగుతుంది అనమాట. అతన్నే మనం ఏమంటామనేసి అంటే తైమూర్ అనేసి మనం చెప్పుకుంటాం. సో 1398 ఆ మధ్యకాలంలో ఢిల్లీని పరిపాలిస్తున్నటువంటి నజీరుద్దీన్ మహమ్మద్ తుగ్లక్ కాలంలో మన భారతదేశానికి వచ్చినటువంటి ఒక వ్యక్తిగా మనం మంగోల్ దండయాత్రికి ఎవరిని చెప్పుకుంటాం అనేసి అంటే తైమూర్ని మనం చెప్పుకుంటాం.
సో ఈ విధంగా తైమూర్ భారతదేశం మీదకి అటాక్ వచ్చినప్పుడు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక వ్యక్తిగా మనం ఎవరిని చెప్పుకుంటాం అనేసి అంటే నజీరుద్దీన్ మహమ్మద్ అనే ఒక వ్యక్తిని మనం మెయింటెనెన్స్ అంటే చెప్పుకుంటాం అనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఢిల్లీ సుల్తానంలో బానిస, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్ వంశాల వాళ్ళు ఏ జాతీయులు? ఢిల్లీ సుల్తాన్ల కాలంలో బానిస, ఖిల్జీ, తుగ్లక్ వీళ్ళ ముగ్గురు కూడా ఏ జాతికి సంబంధించినటువంటి వాళ్ళు? ట్రై చేయండి. ఆఫ్ఘన్లా, ఆఫ్రికన్లా, టర్కీలా, లేకపోతే ఇరాక్లా? సో బానిస, ఖిల్జీ, తుగ్లక్ మరియు సయ్యద్ వంశాల వాళ్ళు బానిస, ఖిల్జీ, తుగ్లక్ మరియు సయ్యద్ వంశాల వాళ్ళు ఏ తెగకి సంబంధించినటువంటి వాళ్ళు లేదా ఏ జాతీయులు అనేసి మనకి ఇక్కడ అడుగుతా ఉన్నారు. సో ఈ విధంగా మన ఆన్సర్ ఏంటనేసి అంటే తురుష్కులు అనేసి మనం చెప్తాం. ఆన్సర్ ఏంటండి? తురుష్కులు. సో బానిస, ఖిల్జీ, తుగ్లక్ ఈ మూడు వంశాల వాళ్ళు ప్రధానంగా ఏ జాతికి సంబంధించిన వారు అనేసి అంటే తురుష్కులు అనేసి మనం చెప్తాం. ప్రధానంగా మనం చూసుకుంటే బానిస స్లేవ్ డైనాసిటీ, ఖిల్జీ డైనాసిటీ, తుగ్లక్, సయ్యద్, లోడి అనేసి మనం చెప్తాం. బానిస, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడి అనేసి మనం చెప్తాం. సో ఈ బానిస వంశం వాళ్ళు ఎప్పటి నుండి ఎప్పటి వరకు పరిపాలించారనేసి అంటే 1206 నుండి 1290 వరకు బానిస వంశం ఏంటనేసి అంటే పరిపాలించింది. ఆ తర్వాత ఖిల్జీ వంశం మనం చూసుకుంటే 1290 నుండి 1320 వరకు ఖిల్జీ వంశం ఏంటనేసి అంటే పరిపాలించింది. ఆ తర్వాత తుగ్లక్ వంశం మనం చూసుకుంటే 1320 నుండి 1414 మధ్య కాలంలో తుగ్లక్ వంశం మన భారతదేశాన్ని పరిపాలించింది. ఆ తర్వాత సయ్యద్ వంశం మనం చూసుకుంటే 1414 నుండి 1451 వరకు ఈ విధంగా సయ్యద్ వంశం ఏంటనేసి అంటే పరిపాలించింది. ఆ తర్వాత 1451 నుండి 1526 మధ్య కాలంలో మన భారతదేశాన్ని పరిపాలించింది ఎవరు అనేసి అంటే లోడి వంశం అనేసి మనం చెప్తాం. ఈ విధంగా బానిస వంశాన్ని ప్రారంభించిన వ్యక్తిగా మనం ఎవరిని చెప్పుకుంటాం అనేసి అంటే కుతుబుద్దీన్ ఐబక్ అనే ఒక వ్యక్తిని మనం చెప్తాం. సో బానిస వంశాన్ని ప్రారంభించింది ఎవరండి? కుతుబుద్దీన్ ఐబక్ అన్నమాట. ఆ తర్వాత ఖిల్జీ వంశాన్ని ప్రారంభించింది ఎవరనేసి అంటే జలాలుద్దీన్ ఖిల్జీ. జలాలుద్దీన్ ఖిల్జీ అనే ఒక వ్యక్తి ఈ విధంగా ఖిల్జీ వంశాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత తుగ్లక్ వంశాన్ని ప్రారంభించింది ఎవరు? తుగ్లక్ వంశాన్ని ప్రారంభించింది ఎవరనేసి అంటే గియాజుద్దీన్ తుగ్లక్ అనే ఒక వ్యక్తి ఈ విధంగా తుగ్లక్ వంశాన్ని ప్రారంభించాడు. సో సయ్యద్ వంశాన్ని ప్రారంభించింది ఎవరనేసి అంటే సయ్యద్ వంశాన్ని ఖుస్రో ఖాన్ అనే ఒక వ్యక్తి ఏంటనేసి అంటే కిజిర్ ఖాన్ అనేసి మనం చెప్తాం. ఖుస్రో ఖాన్ కాదు, కిజిర్ ఖాన్ అనే ఒక వ్యక్తి ఈ విధంగా సయ్యద్ వంశాన్ని ప్రారంభించాడనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో లోడీ వంశాన్ని ఎవరు ప్రారంభించారనేసి అంటే బహులాల్ లోడీ అనే ఒక వ్యక్తి ఈ లోడీ వంశాన్ని ప్రారంభించాడనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ బేసిక్ పాయింట్స్ చూడండి. సో ఈ విధంగా బానిస, ఖిల్జీ, తుగ్లక్ మరియు సయ్యద్ మరియు లోడీ వంశాలని ఎవరెవరు ప్రారంభించారనేసి నేను చెప్పాను. సో బానిస వంశంలో అందరికన్నా గొప్పవాడు ఎవరనేసి అంటే బాల్బన్ అనేసి మనం చెప్తాం. బానిస వంశంలో అందరికన్నా గొప్పవాడు బాల్బన్. ఇలా ఒక్కొక్క వంశంలో ఒక్కొక్క గొప్పవాడు ఉంటాడు అనమాట. సో నేను 4 చెప్తాను, మీరు ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఖిల్జీ వంశాన్ని ప్రారంభించింది ఎవరు అంటే జలాలుద్దీన్ ఖిల్జీ కాక అందరికన్నా గొప్పవాడు ఎవరనేసి అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. అలాగే తుగ్లక్ వంశాన్ని ప్రారంభించింది గియావుద్దీన్ తుగ్లక్ కాక ఇలా వంశంలో చివరివాడు ఎవరనేసి అంటే నజీరుద్దీన్ మహమ్మద్ అనే ఒక వ్యక్తి. సో వీళ్ళ వంశంలో గొప్పవాడు కదా మనకు అడిగేది ఇక్కడ. సో వీళ్ళ వంశంలో గొప్పవాడు ఎవరనేసి అంటే ఫిరోజ్ షా తుగ్లక్ అనే ఒక వ్యక్తి గొప్పవాడు, ఫిరోజ్ షా తుగ్లక్. సో మీరు సయ్యద్ వంశంలో గొప్పవాడు ఎవరో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లోడీ వంశంలో గొప్పవాడు ఎవరనేసి అంటే ఇబ్రహీం లోడీ కన్నా సికిందర్ లోడీ అనేవాడు ఇంకా గొప్పవాడు. సో కాబట్టి సికిందర్ లోడీ అనేసి మనం చెప్తాం. ఇది మీరు ఇక్కడ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీరు చేయాల్సింది ఇక్కడ సయ్యద్ వంశంలో అందరికన్నా గొప్పవాడు ఎవరు అనే ఒక అంశాన్ని వీడియో అయిపోయిన తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా. సో ఈ విధంగా బానిస, ఖిల్జీ, తుగ్లక్ అనేటువంటి ఈ 3 వంశాలు ఏ జాతికి సంబంధించిన వాళ్ళు అనేసి అంటే తురుష్కులు అనేసి మనం చెప్తాం.
అలాగే సయ్యద్ వంశం వాళ్ళు అరబ్బులు అనేసి మనం చెప్తాం. ఈ లోడీ వంశం వాళ్ళు ఆఫ్ఘన్ జాతీయులు, ఆఫ్ఘన్ జాతీయులు అనేటువంటి ఒక పేరుతో మనం ఏంటనేసి అంటే చెప్తాం అనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గమనించాలి. అయితే భారతదేశం పైన తొలిసారిగా దండయాత్ర చేసిన ముస్లింలు ఎవరు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. భారతదేశం పైన తొలిసారిగా దండయాత్ర చేసిన ముస్లింలు ఎవరు? అరబ్బుల, తురుష్కుల, లేదంటే ఇంకెవరైనా? ఆన్సర్ చేయండి. ఆన్సర్ ఏంటనేసి అంటే అరబ్బులు అనేసి మనం చెప్తాం. సో భారతదేశం పైన తొలిసారిగా దండయాత్ర చేసిన ముస్లింలు ఎవరనేసి అంటే అరబ్బులు. అరబ్బుల తరపున మహమ్మద్ బిన్ కాసిం అనే ఒక వ్యక్తి, మహమ్మద్ బిన్ కాసిం అనే ఒక వ్యక్తి గతంలో మన భారతదేశం పైన 712 ఆ మధ్య కాలంలో దండయాత్రకి ఏంటనేసి అంటే రావడం జరిగింది. అరబ్బుల తర్వాత భారతదేశం పైన దండయాత్ర చేసింది ఎవరనేసి అంటే తురుష్కులు. సో ఈ తురుష్కుల తరపున భారతదేశం పైన దండయాత్రకు వచ్చినటువంటి ప్రముఖులుగా మనం ఎవరిని చెప్పుకుంటాం అనేసి అంటే మహమ్మద్ గజనీ, మహమ్మద్ గజనీ, అలాగే గోరీ మహమ్మద్, గోరీ మహమ్మద్. సో ఫస్ట్ మహమ్మద్ గజనీ వస్తాడు, ఆ తర్వాత గోరీ మహమ్మద్ అనే ఒక వ్యక్తి భారతదేశం మీదకి ఏంటనేసి అంటే దండయాత్రకు వచ్చారు. సో ఈ విధంగా భారతదేశం పైన దండయాత్ర చేసిన తొలి అరబ్బులు ఎవరనేసి అంటే మహమ్మద్ బిన్ కాసిం, భారతదేశం పైన దండయాత్ర చేసినటువంటి తురుష్కులు ఎవరనేసి అంటే మహమ్మద్ గజనీ, మహమ్మద్ గోరీ అనేసి గుర్తుపెట్టుకోవాలి. సో వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారాన్ని కొంచెం చెప్పాను, జాగ్రత్తగా చూడండి సరిపోతుంది. మొత్తానికి దీనికి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. లాక్ బక్ష్, సిపాయి సలార్ అనేటివి ఎవరి యొక్క బిరుదులు? లాక్ బక్ష్ మరియు సిపాయి సలార్ వంటి బిరుదులు ఎవరికి సంబంధించినవి? ఇల్టుత్మిష్, బాల్బన్, కుతుబుద్దీన్ ఐబక్, అల్లావుద్దీన్ ఖిల్జీ. ఆన్సర్ చేయండి. ఓకే, వెరీ ఇంపార్టెంట్ అండి. లాక్ బక్ష్ అంటే దయాగుణం కలిగినటువంటి వ్యక్తి, అక్షరాల లక్షలు ఇచ్చేవాడు అనేసి. అలాగే సిపాయి సలార్ అంటే యుద్ధ వీరుడు అనేసి. సో ఇలాంటి బిరుదులు కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తిగా మనం ఎవరిని చెప్పుకుంటాం? ఇల్టుత్మిషా, బాల్బనా, కుతుబుద్దీన్ ఐబక్క, అల్లావుద్దీన్ ఖిల్జీనా? ట్రై చేయండి. దీనికి ఆన్సర్ ఏంటనేసి అంటే ఇల్టుత్మిష్ అనేది రాంగ్ ఆన్సర్. దీనికి ఆన్సర్ ఏంటనేసి అంటే కుతుబుద్దీన్ ఐబక్ అనేది మనకి ఇక్కడ సరైనటువంటి సమాధానము అనేసి మనం చెప్తాం. ఈ విధంగా కుతుబుద్దీన్ ఐబక్ అన్న వెంటనే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు గుర్తు రావాలండి. కుతుబుద్దీన్ ఐబక్, సో ఇతని గురించి మనము ఒక 4-5 నిమిషాలు మనం ఏంటనేసి అంటే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రధానంగా అది 1192 సంవత్సరం అనేసి మనం చెప్తాం. 1192 సంవత్సరంలో ఏం జరిగింది అనేసి అంటే సెకండ్ తరైన్ వార్ అనేది జరిగింది. సెకండ్ తరైన్ వార్ అంటే 2వ తరైన్ యుద్ధము అనేది జరిగినది అనేసి మనం ఇక్కడ చెప్పుకుంటాం. 1192 సంవత్సరంలో జరిగినటువంటి ఒక ప్రముఖ యుద్ధాన్ని మనం ఏ పేరుతో పిలుస్తాం అనేసి అంటే 2వ తరైన్ యుద్ధము అనే ఒక పేరుతో మనం పిలుస్తాం. సో ఈ యుద్ధము మహమ్మద్ గోరీ అలాగే పృథ్వీరాజ్ చౌహాన్కి మధ్య జరగగా మహమ్మద్ గోరీ తన తరపున కుతుబుద్దీన్ ఐబక్ అనే ఒక బానిసని, అలాగే మనం చూసుకున్నట్లయితే వెరీ ఇంపార్టెంట్ బక్తియార్ కిల్జీ అనే ఒక బానిసని కూడా యుద్ధానికి తీసుకొని వస్తాడు. ఈ విధంగా వీళ్ళందరూ కలిసి ఈ పృథ్వీరాజ్ చౌహాన్ ఏంటనేసి అంటే ఓడిస్తారు. ఆ తర్వాత కుతుబుద్దీన్ ఐబక్ 1194 సంవత్సరంలో ఆ తర్వాత మన మహమ్మద్ గోరీ 1194 సంవత్సరంలో చందువార్ అనే ఒక యుద్ధంలో జయచంద్రుడు అనే ఒక వ్యక్తిని కూడా ఓడించి ఈ విధంగా ఉత్తర భారతదేశంలో కొంత ప్రాంతాన్ని ఆక్రమించేశాడు. ఢిల్లీని, ఈ పరిసర ప్రాంతాలను ఆక్రమించాడు. ఆక్రమించుకున్న తర్వాత ఈ మహమ్మద్ గోరీ ఏం చేస్తాడంటే ఢిల్లీలో తన తరపున రిప్రజెంటేటివ్గా కుతుబుద్దీన్ ఐబక్ను పెట్టిపోతాడు. అంటే మహమ్మద్ గోరీ ఢిల్లీని ఆక్రమించిన తర్వాత ఢిల్లీలో తన తరపున ఒక వ్యక్తిని రిప్రజెంటేటివ్గా పెట్టాడు. ఆ పెట్టినటువంటి ఒక వ్యక్తిని ఏమంటామంటే కుతుబుద్దీన్ ఐబక్ అనేసి మనం చెప్తాం. ఈ విధంగా కుతుబుద్దీన్ ఐబక్ అనే ఒక వ్యక్తి ఢిల్లీలో మహమ్మద్ గోరీ తరపున రిప్రజెంటేటివ్గా ఉన్నాడు. అయితే మహమ్మద్ గోరీ 1206 సంవత్సరంలో కొక్కర్ అనే తెగ చేతిలో దాడికి గురై మరణించాడు అనమాట. ఎప్పుడైతే మహమ్మద్ గోరీ 1206 సంవత్సరంలో మరణించాడో వెంటనే మహమ్మద్ గోరీ అనే ఒక వ్యక్తి
చనిపోయిన వెంటనే కుతుబుద్దీన్ ఐబక్ మన భారతదేశంలో ఒక వంశాన్ని ప్రారంభించాడు. దాన్నే మనం ఏమంటాం అనేసి అంటే బానిస వంశం. ఈ విధంగా బానిస వంశాన్ని ప్రారంభించి మన భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్ల యొక్క కాలాన్ని ప్రారంభించడం జరిగింది అనేసి మనం చెప్తాం. అది కుతుబుద్దీన్ ఐబక్ యొక్క ఫ్లాష్ బ్యాక్ అనేసి మనం చెప్పొచ్చు. అయితే మహమ్మద్ గోరీ దగ్గర కుతుబుద్దీన్ ఐబక్ అనే ఒక వ్యక్తి బానిసగా పనిచేస్తూ ఉంటాడండి. బానిసగా పనిచేస్తూ ఉంటాడు. అయితే కుతుబుద్దీన్ ఐబక్ సంబంధించి భారతదేశంలో ఈ విధంగా ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత, బానిస వంశాన్ని ప్రారంభించిన తర్వాత కొన్ని ఇంపార్టెంట్ అంశాలు మనకి ఇక్కడ ఉంటాయి. ఇస్లాం రాజ్య స్థాపకుడు అనేసి మనం చెప్తాం ఇతన్ని. భారతదేశంలో ఇస్లాం రాజ్య స్థాపకుడు, ఫౌండర్ ఆఫ్ ఇస్లాం డైనాసిటీ ఇన్ ఇండియా అనేసి మనం ఎవరు చెప్పుకుంటాం? కుతుబుద్దీన్ ఐబక్ అని చెప్పుకుంటాం. లాక్ బక్ష్ అంటాం, సిపాయి సలార్ అంటాం, మాలిక్ అనే ఒక పేరుతో కూడా ఇతన్ని మనం పిలుస్తాం. అయితే ఇతనికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అంశాలు మనం చూసుకుంటే, ఇతని దేనిని కేంద్రంగా చేసుకొని పరిపాలిస్తాడంట. సో దేనిని చేసుకొని కేంద్రంగా పరిపాలిస్తాడనేసి అంటే ఈ విధంగా మనం చూసుకుంటే లాహోర్ని కేంద్రంగా చేసుకొని పరిపాలిస్తాడనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో అలాగే ఇతనికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసుకుంటే, నిర్మాణాలు ఇంపార్టెంట్ అండి. దాంట్లో భాగంగా కుతుబ్ మినార్ అనే ఒక నిర్మాణం అయితే మరీ ఇంపార్టెంట్. కుతుబ్ మినార్. సో ఈ విధంగా కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ప్రారంభించినటువంటి ఒక వ్యక్తిగా మనం ఎవరిని చెప్పుకుంటాం అనేసి అంటే కుతుబుద్దీన్ ఐబక్ని మనం చెప్పుకుంటాం. కుతుబుద్దీన్ ఐబక్ అనే ఒక వ్యక్తి ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే, కుతుబుద్దీన్ ఐబక్ అనే ఒక వ్యక్తి ఈ విధంగా మనం చూసుకుంటే కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఎక్కడ? ఢిల్లీలో. కుతుబ్ మినార్ నిర్మాణాన్ని కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభించగా తర్వాత కాలంలో దాన్ని ఎవరు పూర్తి చేశారనేసి అంటే ఇల్టుత్మిష్ అనే ఒక వ్యక్తి ఆ నిర్మాణాన్ని ఏంటనేసి అంటే పూర్తి చేశాడు అనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత అదే కుతుబ్ మినార్ నిర్మాణానికి ఒక దర్వాజా నిర్మించినటువంటి ఒక వ్యక్తిగా, అలై దర్వాజా నిర్మించిన ఒక వ్యక్తిగా మనం ఎవరిని చెప్పుకుంటాం అనేసి అంటే అల్లావుద్దీన్ ఖిల్జీని మనం చెప్తాం. అల్లావుద్దీన్ ఖిల్జీ అనే ఒక వ్యక్తిని మనం చెప్తాం. సో ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఒకసారి ఈ కుతుబ్ మినార్ నిర్మాణం పైన పిడుగుబడి కొంచెం ధ్వంసమైపోతే ఆ కుతుబ్ మినార్కి మరమ్మతులు చేయించింది ఎవరు అనేసి అడుగుతారు. ఎవరు? ఫిరోజ్ షా తుగ్లక్ అనే ఒక వ్యక్తి. ఫిరోజ్ షా తుగ్లక్ అనే ఒక వ్యక్తి దానికి మరమ్మతులు చేశాడు. అంటే కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ప్రారంభించింది కుతుబుద్దీన్ ఐబక్ కాగా ఆ నిర్మాణాన్ని పూర్తి చేసింది ఎవరనేసి అంటే ఇల్టుత్మిష్ అయితే దానికి ముఖద్వారాన్ని, ఒక దర్వాజాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి అల్లావుద్దీన్ ఖిల్జీ కాగా తర్వాత కాలంలో దానికి మరమ్మతులు, రీకన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ని నిర్వహించింది ఎవరు అనేసి అంటే ఫిరోజ్ షా తుగ్లక్ అని చెప్తాం. అయితే కుతుబ్ మినార్ని ఎందుకు కట్టించాడు అనేసి అంటే కుతుబుద్దీన్ ఐబక్ రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, భారతదేశంలో ఇస్లాం రాజ్య స్థాపనకి గుర్తుగా, సో భారతదేశంలో ఈ విధంగా ఇస్లాం రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేశారు కదా, దాన్ని చూసిన వెంటనే గుర్తు రావాలనేటువంటి విధంగా ఇస్లాం రాజ్య స్థాపనకి గుర్తుగా కుతుబ్ మినార్ నిర్మాణాన్ని చేపట్టారు. అంటే ఈరోజు కుతుబ్ మినార్ దేనికి సంకేతం? గతంలో భారతదేశంలో ఏంటనేసి అంటే ఈ విధంగా ఇస్లాం రాజ్యాన్ని కుతుబుద్దీన్ ఐబక్ అనే ఒక వ్యక్తి ఏ విధంగా ప్రారంభించాడనే ఒక అంశాన్ని సంకేతంగా మనం దీన్ని చెప్పచ్చు. అలాగే మరొకటి ఏంటనేసి అంటే వాళ్ళ గురువు ఉంటాడండి, వాళ్ళ గురువు గారి జ్ఞాపకార్థం ఖ్వాజా కుతుబుద్దీన్ బక్తియార్ కాకి. ఖ్వాజా కుతుబుద్దీన్ బక్తియార్ కాకి అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఆ కాకి అనేటువంటి వ్యక్తి యొక్క కోరిక మేరకు కాదు, అతని యొక్క పేరు మీదుగా ఏంటనేసి అంటే దీన్ని ఏర్పాటు చేశాడు, అతనికి జ్ఞాపకార్థంగా దీన్ని ఏర్పాటు చేశాడు అనేసి మనం చెప్తాం. అలాగే ఇతనికి సంబంధించి మరో రెండు నిర్మాణాలు మనం చూసుకుంటే కువ్వత్ ఉల్ ఇస్లాం అనే ఒక మసీదు ఉంటుందండి. కువ్వత్ ఉల్ ఇస్లాం అనే ఒక మసీదు. అలాగే మరొకటి ఏంటనేసి అంటే అర్హదీన్ కా జోంప్రా మసీదు. కువ్వత్ ఉల్ ఇస్లాం మసీదు, అర్హదీన్ కా జోంప్రా మసీదు, ఈ రెండు కూడా ఎవరి కాలంలో ఎవరు నిర్మించారనేసి అంటే కుతుబుద్దీన్ ఐబక్ అనే ఒక వ్యక్తి తను పరిపాలించే కాలంలోనే నిర్మించాడు. అయితే ఇలాంటి కుతుబుద్దీన్ ఐబక్ 1210 సంవత్సరంలో పోలో లేదా చౌగాన్ అనే ఒక గేమ్ ఆడుతూ, గుర్రపు క్రీడ ఆడుతూ ప్రమాదవశాత్తు కింద పడి మరణించినాడు అనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. పోలో లేదా చౌగాన్ అనేటువంటి క్రీడ ఆడుతూ, ఒక గుర్రపు క్రీడ ఆడుతూ ప్రమాదవశాత్తు మరణించిన ఢిల్లీ సుల్తానేట్గా మనం ఎవరిని చెప్తాం? కుతుబుద్దీన్ ఐబక్ అనే ఒక వ్యక్తిని చెప్తాం అనే ఒక అంశాన్ని కూడా మీరు గమనించాలి. సో ఆన్సర్ ఏంటి?
ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ సరైనటువంటి సమాధానము. సో నెక్స్ట్ క్వశ్చన్, మంగోలు దండయాత్రికుడు చెంగిజ్ ఖాన్ ఏ ఢిల్లీ సుల్తానా కాలంలో భారతదేశం పైన దాడి చేశాడు? చెంగిజ్ ఖాన్ భారతదేశం పైన ఏ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో అటాక్ చేయడం జరిగింది? ట్రై చేయండి. బాల్బన్, ఇల్తుత్మిష్, జలాలుద్దీన్ ఖిల్జీ, అలాగే మనం చూసుకున్నట్లయితే కుతుబుద్దీన్ ఐబక్. మీకు ఒకవేళ ఆప్షన్స్లో లేకుండా అనిపించింది అనుకోండి, ఆప్షన్ నన్ అనేసి కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు. సో మంగోలు దండయాత్రికుడు చెంగిజ్ ఖాన్ ఏ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో భారతదేశం పైన దాడి చేశాడు? ఓకే, సో ఆన్సర్ ఏంటి అనేసి అంటే ఇల్తుత్మిష్ అనేసి మనం చెప్తాం. ఆన్సర్ ఏంటి? ఇల్తుత్మిష్. ప్రధానంగా అసలు ఢిల్లీ సుల్తాన్లు అన్న వెంటనే మంగోలు దండయాత్రలు గుర్తు రావాలి. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మంగోలు దండయాత్రని ఎదుర్కొన్నటువంటి తొలి ఢిల్లీ సుల్తానేట్గా సో మనం ఎవరిని చెప్పుకుంటాం అనేసి అంటే ఈ విధంగా ఇల్తుత్మిష్ అనే ఒక వ్యక్తిని చెప్పుకుంటాం. సో ఇల్తుత్మిష్ పరిపాలించే కాలంలో మంగోలు దండయాత్రికుడు చెంగిజ్ ఖాన్ ఏంటనేసి అంటే భారతదేశం మీదకి తొలిసారిగా అటాక్ చేయడానికి వచ్చాడనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో మొదటి మంగోలు దండయాత్రికుడు అనేసి కూడా మనం ఇతన్నే చెప్పుకుంటాం అనమాట. ఆన్సర్ బి అనేది మన కరెక్ట్ ఆన్సర్. ఛాంపియన్ ఆఫ్ ఉమెన్ రిఫార్మర్ ఇన్ ఇండియా అనే బిరుదు ఎవరికి కలదు? భారతదేశంలో ఛాంపియన్ ఆఫ్ ఉమెన్ రిఫార్మర్ ఇన్ ఇండియా అనేటువంటి బిరుదు ఎవరికి ఉంటుంది అనేసి మనకి ఇక్కడ అడుగుతా ఉన్నారు. ట్రై చేయండి. ఓకే, ఛాంపియన్ ఆఫ్ ఉమెన్ రిఫార్మర్ అనే ఒక బిరుదు ఎవరికి ఉంటుంది? కేశవ చంద్రసేన్, రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వర చంద్ర విద్యాసాగర్, అలాగే దేవేంద్రనాథ్ ఠాగూర్ అనేసి మనం చెప్తాం. అందరూ కూడా చాలా చాలా ప్రముఖ వ్యక్తులండి. సో అందరి గురించి కూడా మీకు ఏంటనేసి అంటే చాలాసార్లు చెప్పే ఉన్నాను. బట్ ఈసారి మాత్రం ఏంటనేసి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆన్సర్కి సంబంధించిన సమాచారం మనం చూద్దాం. మీరు ఆన్సర్ చేయండి ఆలోపు. ఛాంపియన్ ఆఫ్ ఉమెన్ రిఫార్మర్ ఇన్ ఇండియా అనేటువంటి పేరుతో మనం ఎవరిని చెప్పుకుంటాం అనేసి అంటే ఈశ్వర చంద్ర విద్యాసాగర్ అనే ఒక వ్యక్తిని మనం చెప్పుకుంటాం. సో ఇప్పుడు ఏం చేద్దాం అనేసి అంటే ఈశ్వర చంద్ర విద్యాసాగర్కి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేందుకు అవకాశం ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం తెలుసుకుందాం. ఈశ్వర చంద్ర విద్యాసాగర్ అనేసి మనం చెప్తాం. సో ఈశ్వర చంద్ర విద్యాసాగర్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ అంశాలు మనం చూసుకున్నట్లయితే యాక్చువల్గా ఇతను ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అండి? ఇతను బెంగాలీ అనేసి మనం చెప్పుకుంటాం. బెంగాల్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. ఈశ్వర చంద్ర విద్యాసాగర్ మనం ఏమంటాం అనేసి అంటే విద్యాసాగర్ అని, అలాగే పండిత్ అని, అలాగే ఛాంపియన్ ఆఫ్ ఉమెన్ రిఫార్మర్ ఇన్ ఇండియా అనేటువంటి ఒక పేరుతో మనం ఏంటనేసి అంటే ఇతన్ని మనం పిలుస్తాం అన్నమాట. అయితే ప్రధానంగా గుర్తుపెట్టేసుకోండి, ఇతనికి సంబంధించిన ప్రముఖ వార్తాపత్రిక ఏంటి అనేసి అడుగుతారు. సో ఇతనికి సంబంధించినటువంటి ప్రముఖ వార్తాపత్రిక ఏంటనేసి అంటే సోమ్ ప్రకాష్ అనే ఒక పేరుతో మనం చెప్పుకుంటాం. ఏంటి? సోమ్ ప్రకాష్ అనే ఒక పేరుతో ఒక ప్రముఖ వార్తాపత్రికని ప్రచురించిన ఒక వ్యక్తిగా మనం ఎవరు చెప్పుకుంటాం అనేసి అంటే ఈశ్వర చంద్ర విద్యాసాగర్ని చెప్పుకుంటాం. ఒకసారి చెక్ చేయండి. ఆ తర్వాత ఇతనికి సంబంధించిన ఒక బుక్ పేరు ఏంటనేసి అంటే బహు వివాహ్ అనే ఒక పేరుతో ఒక పుస్తకం ఉంటుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే వితంతు
వివేకం అనే ఒక పేరుతో కూడా, వితంతు వివేకం అనే ఒక పేరుతో కూడా మరొక పుస్తకం ఏంటనేసి అంటే ఉంటుంది. విద్యాసాగర్ అని, పండిత్ అని, సోమ్ ప్రకాష్ అని, బహు వివాహ్ అని, వితంతు వివేకం అనేటువంటి ఒక పేరుతో పుస్తకాలు కూడా ఇతను రాశాడు. అలాగే 1849లో 1849 సంవత్సరంలో ఫిలిప్ వాటర్ డ్రింక్ లేదా ఫిలిప్ డ్రింక్ వాటర్ అనే ఒక వ్యక్తి యొక్క సహకారంతో ఏంటనేసి అంటే ఒక పాఠశాలను ఏర్పాటు చేశాడు. ఆ పాఠశాలని మనం ఏమంటామనేసి అంటే బెతున్ పాఠశాల, బెతున్ పాఠశాల అనేసి మనం చెప్తాం. సో 1849లో ఈ విధంగా ఒక బెతున్ పాఠశాలని ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అనే ఒక వ్యక్తి ఏర్పాటు చేశాడు. యాక్చువల్గా ఇది ఒక బాలికా పాఠశాల. ఫిలిప్ డ్రింక్ వాటర్ లేదా ఫిలిప్ వాటర్ డ్రింక్ అనే ఒక వ్యక్తి యొక్క సహకారంతో దీన్ని ఏర్పాటు చేశాడనే ఒక అంశాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో బాలికల విద్యని ప్రోత్సహించాలి అనే ఒక ఉద్దేశంతో బెతున్ పాఠశాలను ఈశ్వరచంద్ర విద్యాసాగరుడు అనే ఒక వ్యక్తి ఏర్పాటు చేశాడు అనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇతను ఎక్కువ మొత్తంలో దేనికోసం కృషి చేశాడనేసి అంటే వితంతు పునర్వివాహాల కోసం, వితంతు పునర్వివాహాల కోసం. అలాగే స్త్రీలకి విద్య కల్పించడం, వితంతు పునర్వివాహాలు, స్త్రీ మరియు బాలికా విద్య. అలాగే మనం చూసుకున్నట్లయితే బహుభార్యత్వాన్ని నిషేధించడం, బహుభార్యత్వాన్ని నిషేధించడం, అలాగే స్త్రీలకు విద్య. సో ఇలాంటివన్నీ కూడా, అలాగే బాల్య వివాహాల రద్దు, ఇలాంటివన్నీ కూడా ఏంటనేసి అని ఇతను కృషి చేశాడు. అన్నీ కూడా చూడండి, వితంతు పునర్వివాహాలు, స్త్రీలకు విద్య, బహుభార్యత్వం, ఇవన్నీ కూడా ఎవరికి మేలు జరిగేలా ఉన్నాయనేసి అంటే ఇవన్నీ కూడా స్త్రీలకు సంబంధించి మేలు జరిగేలానే ఉన్నాయనేసి మనం ఇక్కడ చెప్పుకుంటాం. సో కాబట్టి ఇతన్ని ఏమంటామనేసి అంటే ఛాంపియన్ ఆఫ్ ఉమెన్ రిఫార్మర్ అని చెప్తాం. ఎందుకంటాం ఛాంపియన్ అనేసి అంటే ఇతను సాధించిన విజయాలే ఇతనికి ఛాంపియన్ అనే పేరు తీసుకొచ్చాయి. ప్రధానంగా ఇతని బెంగాల్లో దాదాపుగా 35 పాఠశాలకి ఇన్స్పెక్టర్గా పనిచేస్తాడండి. తనిఖీ అధికారిగా పనిచేస్తాడు. బెంగాల్లో ఉన్నటువంటి దాదాపుగా 35 పాఠశాలలకి ఇన్స్పెక్టర్గా పనిచేసినటువంటి ఒక వ్యక్తిగా మనం ఎవరిని చెప్పుకుంటాం అనేసి అంటే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ని చెప్పుకుంటాం. అందులో దాదాపుగా 12 పాఠశాలల్లో కనీస సదుపాయం లేకోకుండా ఉంటే దానికి ఏంటనేసి అంటే తన సొంత ఖర్చులతో ఏంటనేసి అంటే నడుపుతాడు. సో బెంగాల్లో దాదాపుగా 35 పాఠశాలలకి ఇన్స్పెక్టర్గా పనిచేశాడు. అందులో దాదాపుగా 12 పాఠశాలల్లో కనీస సదుపాయాలు లేనప్పటికీ ఆయన తన సొంత డబ్బులతో ఏంటనేసి అంటే వాటిని నిర్వహించాడనేసి మనం చెప్పుకుంటాం. మొత్తానికి ఇతను ఎక్కువ మొత్తంలో వితంతు పునర్వివాహాలని జరిపించాలని చెప్పేసి కోరతాడు. దాంట్లో భాగంగా మన భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు 1856లో చట్టాన్ని తీసుకొని వస్తారు. దాన్నే మనం ఏమంటామనేసి అంటే వితంతు పునర్వివాహ చట్టము, విడో రీమ్యారేజీ యాక్ట్ అనేసి మనం చెప్తాం. విడో రీమ్యారేజీ యాక్ట్ని 1856లో ఏంటనేసి అంటే తీసుకురావడం జరిగింది అనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా 1856 సంవత్సరంలో వితంతు పునర్వివాహ చట్టాన్ని ఎవరు తీసుకొచ్చారనేసి అంటే ఈశ్వరచంద్ర విద్యాసాగరుడు అనే ఒక వ్యక్తి తీసుకొచ్చాడు అనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ, ఆయన కాదు తీసుకొచ్చింది, వితంతు పునర్వివాహ చట్టాన్ని ఎవరు తీసుకొచ్చారు? డల్హౌసీ అనే ఒక వ్యక్తి తీసుకొచ్చాడు. అయితే ఈ చట్టాన్ని ఎవరి యొక్క కృషి మేరకు తీసుకొచ్చారంటే ఈశ్వరచంద్ర విద్యాసాగరుడు యొక్క కృషి మేరకు తీసుకొచ్చారు. అది ఆన్సర్. అయితే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఈ చట్టం ఆధారంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా 1856 డిసెంబర్ 7వ తారీఖున అధికారికంగా తొలి వితంతు పునర్వివాహం జరిపించాడు. ఎవరికి ఆ వివాహం? కాళీమతీదేవి అలాగే విద్యారత్న, కాళీమతీదేవి అలాగే విద్యారత్న అనేటువంటి ఇద్దరు దంపతులకి ఈ విధంగా వితంతు పునర్వివాహాన్ని జరిపించాడు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా జరిగినటువంటి ఒక వితంతు పునర్వివాహం ఏదనేసి అంటే ఈ కాళీమతీదేవి అలాగే విద్యారత్న అనేటువంటి ఈ దంపతులకి కూడా జరిగినది అనే ఒక అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు జరిగింది అనేసి అంటే 1856 డిసెంబర్ 7వ తారీఖున. ఎక్కడ అనేసి అంటే కలకత్తా. జరిపించింది ఎవరనేసి అంటే ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఎవరికి అనేసి అంటే కాళీమతీదేవి విద్యారత్న. అయితే దక్షిణ భారతదేశంలో ఎప్పుడు జరిగింది అనేసి అడుగుతారు. దక్షిణ భారతదేశంలో 1881 డిసెంబర్ 11వ తారీఖున అధికారికంగా తొలి వితంతు పునర్వివాహం అనేది జరిగింది. ఎక్కడ జరిగింది అనేసి మనం చూసుకుంటే రాజమండ్రి కేంద్రంగా జరిగింది. రాజమండ్రి. సో 1881 డిసెంబర్ 11వ తారీఖున రాజమండ్రి కేంద్రంగా తొలి అధికారిక వితంతు పునర్వివాహం జరిగింది దక్షిణ భారతదేశంలో. దీన్ని జరిపించింది కందుకూరి వీరేశలింగం. కందుకూరి వీరేశలింగం అనే ఒక వ్యక్తి నిర్వహించాడు. ఎవరికి మధ్య జరిగింది అనేసి అంటే గోగులపాటి రాముడు
గోగులపాటి రాముడు అలాగే సీత, గోగులపాటి రాముడు అలాగే సీత అనేటువంటి ఇద్దరు దంపతులకి ఈ విధంగా దక్షిణ భారతదేశంలోని తొలి అధికారిక వితంతు పునర్వివాహం అనేది జరిగిందనమాట. ఒకవేళ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ మీద ఎగ్జామ్లో మీకు ఒక బిట్టు కనబడితే గ్యారంటీగా ఈ పీపీటీలో ఉన్నటువంటి ఈ స్లైడ్లో ఉన్నటువంటి ప్రతి అంశం కూడా మీకు ఏంటనేసి అంటే కనబడుతుంది. ప్రతి అంశం కాదు, దీంట్లో ఉన్నటువంటి ఏదో ఒక పాయింట్ మీకు కనబడుతుంది అనమాట. సో అన్నీ కూడా కవర్ చేశాను, ఒకసారి చూడండి సరిపోతుంది. అయితే ఇతనికి విద్యాసాగరుడు అనేటువంటి బిరుదు ఎవరు ఇచ్చారని అడుగుతూ ఉంటారు ఎక్కువ సార్లు. యాక్చువల్గా ఇతను బెంగాల్లో ఒక సంస్కృత కళాశాలలో ప్రిన్సిపల్గా పనిచేస్తూ ఉంటాడు. బెంగాల్లో ఒక సంస్కృత కళాశాలలో ప్రిన్సిపల్గా పనిచేస్తూ ఉంటాడు. అక్కడ ఇతని యొక్క పనితనానికి మెచ్చుకొని ఆ సంస్కృత కళాశాల యాజమాన్యం వాళ్ళు ఏంటనేసి అంటే ఇతనికి ఈ విధంగా విద్యాసాగరుడు అనే ఒక బిరుదుని ఇవ్వడం జరిగింది అనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ సరైనటువంటి సమాధానము. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియాకి నేతృత్వం వహించింది ఎవరు? బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియాకి నేతృత్వం వహించింది ఎవరు? దేవేంద్రనాథ్ ఠాగూర్, ఆనంద్ మోహన్ బోస్, కేశవ చంద్రసేన్, రాజా రామ్మోహన్ రాయ్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, జాగ్రత్తగా చూసి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియాకి నేతృత్వం వహించింది ఎవరు? నాయకత్వం వహించినది ఎవరు? ఓకే, ఇంకా 3-4 క్వశ్చన్లు మాట్లాడుకుందాం. సో మనకు లాస్ట్ టైం కానిస్టేబుల్లో కూడా అడిగినటువంటి బిట్ అండి ఇది, ఏపీ కానిస్టేబుల్లో. సో ప్రధానంగా ఇక్కడ మనం చూసుకుంటే ఒక్క నిమిషం. ఓకే సో ఈ విధంగా బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియాకి నాయకత్వం వహించింది ఎవరనేసి అంటా ఉన్నారు. ఒక చిన్న విషయాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. అసలు బ్రహ్మ సమాజం ఏంటి, మళ్ళీ దానికి నాయకత్వం వహించడం ఏంటి అనేటువంటి డౌట్ వస్తూ ఉంటుంది కొత్త వాళ్ళకి. సో యాక్చువల్గా బ్రహ్మ సమాజాన్ని రాజా రామ్మోహన్ రాయ్ అనే ఒక వ్యక్తి 1828లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అదే బ్రహ్మ సమాజంలో ఉన్నటువంటి సిద్ధాంతాలను నచ్చి కొంతమంది వ్యక్తులు దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ చంద్రసేన్ లాంటి ప్రముఖులు ఈ బ్రహ్మ సమాజంలో జాయిన్ అవుతారు. దాంట్లో భాగంగా కేశవ చంద్రసేన్ అలాగే దేవేంద్రనాథ్ ఠాగూర్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు బ్రహ్మ సమాజంలో చేరి బ్రహ్మ సమాజాన్ని అద్భుతంగా వ్యాప్తి చేస్తూ ఉంటారు. ఇలాంటి రోజుల్లో ఆ కేశవ చంద్రసేన్కి దేవేంద్రనాథ్ ఠాగూర్కి మధ్య ఆధిపత్య పోరు వస్తుందన్నమాట, అభిప్రాయ భేదాలు వస్తాయి. దాంట్లో భాగంగా బ్రహ్మ సమాజం అనేది 2 భాగాలుగా విడిపోతుంది. ఒకటి ఎలా అంటే ఆది బ్రహ్మ సమాజ్. సో అలాగే మరొకటి ఏంటంటే బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా. సో దీన్నే తెలుగులో భారతీయ బ్రహ్మ సమాజ్ అనేసి అంటాం. భారతీయ బ్రహ్మ సమాజం అనే ఒక పేరుతో మనం పిలుస్తాం. అయితే ఆది బ్రహ్మ సమాజాన్ని ప్రారంభించింది ఎవరనేసి అంటే ఈ విధంగా దేవేంద్రనాథ్ ఠాగూర్ అనే ఒక వ్యక్తి దీనికి నాయకత్వం వహిస్తాడు. భారతీయ బ్రహ్మ సమాజ్ లేదా బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియాకి నాయకత్వం వహించేది ఎవరనేసి అంటే కేశవ చంద్రసేన్ అనే ఒక వ్యక్తి దీనికి నాయకత్వం వహిస్తాడు. 2 భాగాలుగా విడిపోయింది ఎప్పుడు అనేసి అంటే ఈ విధంగా 1866లో ఈ బ్రహ్మ సమాజం అనేది 2 భాగాలుగా విడిపోయింది. సో బ్రహ్మ సమాజంలో తొలిసారిగా చీలికలు మనకి ఎప్పుడు వస్తాయనేసి అంటే 1866లో బ్రహ్మ సమాజంలో భాగంగా తొలి చీలికలు అనేవి వచ్చాయి. ఆది బ్రహ్మ సమాజాన్ని భారతీయ బ్రహ్మ సమాజం అని 2 భాగాలుగా బ్రహ్మ సమాజం అనేది విడిపోయినది అనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. మరి విడిపోయిందని మన పుస్తకాల్లో కూడా ఉంటుంది, ఎందుకు విడిపోయిందో కూడా మనం నేర్చుకోవాలి. ఆధిపత్య పోరని చెప్పచ్చు, అభిప్రాయ భేదాలని చెప్పచ్చు. మన దేవేంద్రనాథ్ ఠాగూర్ ఏం చెప్తాడంటే బ్రహ్మ సమాజాన్ని రాజా రామ్మోహన్ రాయ్ గారు ప్రారంభించారు. అలాంటి బ్రహ్మ సమాజ్ యొక్క సిద్ధాంతాలని కేవలం బెంగాల్లో మాత్రమే పెద్ద మొత్తంలో మనం వ్యాప్తి చేద్దాం, మిగతా ప్రాంతాలతో మనకు పని లేదన్నట్లుగా ఇతను భావిస్తాడు. కానీ కేశవ చంద్రసేన్ ఏమంటాడు, బ్రహ్మ సమాజంలో ఉన్నటువంటి సిద్ధాంతాలు రాజా రామ్మోహన్ రాయ్ యొక్క సిద్ధాంతాలని బెంగాల్కు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా విస్తృతిద్దామని చెప్పేసి కేశవ చంద్రసేన్ అంటాడు. అంటే బ్రహ్మ సమాజ విస్తృతిలో
సంబంధించినటువంటి అంశంలో, బ్రహ్మ సమాజ విస్తృతికి సంబంధించినటువంటి అంశాలలో వీళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడం వల్ల ఈ బ్రహ్మ సమాజం అనేది రెండు భాగాలుగా విడిపోయినది అనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో దీంట్లో భాగంగా మనం చూసుకుంటే ఆది బ్రహ్మ సమాజం అనేసి దేవేంద్రనాథ్ ఠాగూర్, భారతీయ బ్రహ్మ సమాజం అనేసి కేశవ చంద్ర సేన్లు నాయకత్వం వహించారు. ఆ తర్వాత కాలంలో ఈ భారతీయ బ్రహ్మ సమాజం బ్రహ్మ సమాజం మళ్ళీ ఇంకోసారి రెండు భాగాలుగా చీలిపోతుంది. సో ఎప్పుడు ఇలా జరిగిందనేసి అంటే 1878లో ఏంటనేసి అంటే ఇలా జరిగినది అనే ఒక అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. సో బ్రహ్మ సమాజం తొలిసారిగా 1866లో విడిపోతే రెండు భాగాలుగా, మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత 1878లో మళ్ళీ బ్రహ్మ సమాజం రెండు భాగాలుగా విభజించబడింది. సో ఇప్పుడు ఎలా అనేసి అంటే ఒకటి నియో బ్రహ్మ సమాజ్, అలాగే మరొకటి ఏంటనేసి అంటే భారతీయ బ్రహ్మ సమాజ్ కాదు, సాధారణ బ్రహ్మ సమాజ్. నియో బ్రహ్మ సమాజ్ అలాగే సాధారణ బ్రహ్మ సమాజ్, నియో బ్రహ్మ సమాజ్ అలాగే సాధారణ బ్రహ్మ సమాజ్ అనేసి మనం చెప్తాం. అయితే నియో బ్రహ్మ సమాజానికి నాయకత్వం వహించింది ఎవరు? నియో బ్రహ్మ సమాజానికి కేశవ్ చంద్ర సేన్ అనే ఒక వ్యక్తి దీనికి నాయకత్వం వహిస్తాడు. సాధారణ బ్రహ్మ సమాజానికి ఆనంద మోహన్ బోస్ అలాగే శివానంద శాస్త్రి, ఆనంద మోహన్ బోస్ అలాగే శివానంద శాస్త్రి అనే ఒక ఇద్దరు వ్యక్తులు ఏంటనేసి అంటే సాధారణ బ్రహ్మ సమాజానికి నాయకత్వం వహిస్తాడు. మరి 1878లో మళ్ళీ బ్రహ్మ సమాజంలో చీలికలు రావడానికి గల కారణాలు ఏంటి అనేసి మనం ఒకసారి చూద్దాము. సో దాంట్లో భాగంగా మనం చూసుకుంటే ఒక చిన్న అంశాన్ని మీరు గమనించండి. బ్రిటిష్ వాళ్ళు నేటివ్ మ్యారేజ్ యాక్ట్ అనేటువంటి ఒక పేరుతో ఒక చట్టాన్ని తీసుకొని వచ్చారు. నార్త్ బ్రూక్ అనే ఒక వ్యక్తి 1872 ఆ మధ్య కాలంలో ఒక చట్టాన్ని తీసుకొని వస్తాడు. ఆ చట్టం ఆధారంగా స్త్రీ పురుషులకి సంబంధించి కనీస వివాహ వయసు 14 ఏళ్ళు. ఆ చట్టం అనేది ఎవరి యొక్క కృషి మేరకు వచ్చిందంటే కేశవ్ చంద్ర సేన్. సో కేశవ్ చంద్ర సేన్ అనే ఒక వ్యక్తి బాల్య వివాహాలను ఖండించాలని, పురోహితుల ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద మొత్తంలో వాళ్ళకి అగైనెస్ట్గా ప్రసంగాలు, నినాదాలు చేసిన ఒక వ్యక్తిగా మనం చెప్పుకుంటాం. అలాంటి కేశవ్ చంద్ర సేన్ పురోహితుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించిన కేశవ్ చంద్ర సేన్, పండితుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించిన కేశవ్ చంద్ర సేన్, బాల్య వివాహాలను వ్యతిరేకించిన కేశవ్ చంద్ర సేన్ తన కూతురికి సునయతి అనేటువంటి తన కూతురికి 13 సంవత్సరాల వయసులో ఏంటనేసి అంటే ఈ విధంగా బీహారీ రాజు అనేటువంటి కోచ్ బీహారీకి ఇచ్చి వివాహం జరిపించాడు అనే అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో 1878 ఆ మధ్య కాలంలో సునయతి అనేటువంటి ఆమెకి కూచ్ బీహారీకి ఇచ్చి ఈ విధంగా కేశవ్ చంద్ర సేన్ ఏంటనేసి అంటే 13 సంవత్సరాల వయసులో వివాహం చేశాడు. అది కూడా ఎలా అంగరంగ వైభవంగా బ్రాహ్మణులని, పురోహితులను, పండితులను వీళ్ళందరూ కూడా పిలుచుకొని వచ్చి మంగళ వాయిద్యాలతో మంచిగా వివాహం చేశాడు. అసలు ఒకప్పుడు కేశవ్ చంద్ర సేన్ యొక్క సిద్ధాంతాలు నచ్చే ఆనంద మోహన్ బోస్ అయితేనేమి, శివానంద శాస్త్రి అయితేనేమి కేశవ్ చంద్ర సేన్తో పాటు నడిచేవాళ్ళనమాట. ఈరోజు అదే కేశవ్ చంద్ర సేన్ తన సిద్ధాంతాలను పక్కన పెట్టి ఇలా ఒక బాల్య వివాహాన్ని జరిపించడంతో వీళ్ళు వ్యతిరేకిస్తారు. కేశవ్ చంద్ర సేన్ని వ్యతిరేకించి బ్రహ్మ సమాజంలో మరొక చీలికని తీసుకొచ్చారు. ఆ మరొక చీలికనే మనం ఏమంటామనేసి అంటే సాధారణ బ్రహ్మ సమాజ్ అనే ఒక పేరుతో మనం ఏంటనేసి అంటే ఇక్కడ చెప్పుకుంటాం. సో ఇక్కడ చూడండి, బ్రహ్మ సమాజాన్ని ప్రారంభించింది రాజారాం మోహన్ రాయ్ కాగా ఆది బ్రహ్మ సమాజం, భారతీయ బ్రహ్మ సమాజం అనేసి రెండు భాగాలుగా విభజించబడింది. ఆది బ్రహ్మ సమాజానికి దేవేంద్రనాథ్ ఠాగూర్, భారతీయ బ్రహ్మ సమాజానికి కేశవ్ చంద్ర సేన్ నాయకత్వం వహించగా తర్వాత 1878లో భారతీయ బ్రహ్మ సమాజంలో మళ్ళీ చీలికలు వచ్చాయి. దాన్ని నియో బ్రహ్మ సమాజ్, సాధారణ బ్రహ్మ సమాజ్ అనేసి అంటాం. నియో బ్రహ్మ సమాజానికి కేశవ్ చంద్ర సేన్ నాయకత్వం వహించగా సాధారణ బ్రహ్మ సమాజానికి ఆనంద మోహన్ బోస్, శివానంద శాస్త్రి అనేటువంటి ఇద్దరు నాయకత్వం వహించారు. సో బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియాకి నాయకత్వం వహించింది అనేసి అంటే కేశవ్ చంద్ర సేన్ అని చెప్తాం. దేవేంద్రనాథ్ ఠాగూర్ అయితే ఆది బ్రహ్మ సమాజ్, ఆనంద్ మోహన్ బోస్ అయితే సాధారణ బ్రహ్మ సమాజ్, రాజారాం మోహన్ రాయ్ అయితే బ్రహ్మ సమాజ్. 20 క్వశ్చన్లకైనా మీరు ఇక్కడ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక చిన్న స్క్రీన్ షాట్ పెట్టేసుకొని ఉండిపోతుంది. మహారాష్ట్రలో సాంఘిక ఉద్యమానికి మూల పురుషుడు ఎవరు? అంటే మహారాష్ట్రలో సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమాలను ప్రారంభించింది ఎవరు? ఎంజీ రాడే, జ్యోతిబా పూలే, బాలశాస్త్రి జంబేకర్, అలాగే అంబేద్కర్. ట్రై చేయండి. మహారాష్ట్రలో సాంఘిక ఉద్యమానికి
సాంఘిక పునరుజ్జీవన ఉద్యమాలకి ఆద్యం పోసినటువంటి ఒక వ్యక్తిగా మనం ఎవరిని చెప్పుకుంటాం? ఎంజి రనడే, జ్యోతిబా పూలే, బాలశాస్త్రి జంబేకర్, అలాగే అంబేద్కర్. ట్రై చేయండి. సో లాస్ట్ 2 క్వశ్చన్స్. సరే చూద్దాం. సో మహారాష్ట్రలో సాంఘిక ఉద్యమానికి మూల పురుషుడుగా మనం ఎవరిని చెప్పుకుంటాం అనేసి అడుగుతూ ఉన్నారు. సో చాలామంది బాలశాస్త్రి జంబేకర్ అనేసి ఆన్సర్ చేస్తూ ఉంటారు. సో ఆన్సర్ ఏంటనేసి అంటే ఎంజి రనడే అనేసి మనం చెప్పుకుంటాం. సో ఎంజి రనడే చాలా ప్రముఖ వ్యక్తి అనేసి మనం చెప్పచ్చు. సో ఎంజి రనడే అంటే ఫుల్ ఫామ్ ఏంటి? మహదేవ గోవింద రనడే అనేసి మనం చెప్తాం. మహదేవ గోవింద రనడే అనేసి మనం చెప్తాం. సో ఈ మహదేవ గోవింద రనడే ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అనేసి అంటే మహారాష్ట్ర. అసలు మహారాష్ట్రలో సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమాలని ప్రారంభించింది ఎవరనేసి అంటే ఇతరే అన్నమాట. అంటే సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు, దురాచారాలు ఇలాంటి వాటి వ్యతిరేకంగా సమాజంలో మహారాష్ట్రలో మొదటిసారిగా అవగాహన కల్పించిన ఒక వ్యక్తిగా మనం ఎవరిని చెప్పుకుంటాం అనేసి అంటే ఎంజి రనడే అనే ఒక వ్యక్తిని మనం ఇక్కడ చెప్పుకుంటాం. అందుకోసం అయితే ఏమంటాం తెలుసా? పశ్చిమ సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమ పితామహుడు అనే పేరుతో మనం చెప్పుకుంటాం. ఏమంటామండి? ఫాదర్ ఆఫ్ సోషల్ రిఫార్మర్స్ ఇన్ వెస్టర్న్ ఇండియా అనేసి మనం చెప్తాం. ఫాదర్ ఆఫ్ సోషల్ రిఫార్మ్స్ ఇన్ వెస్టర్న్ ఇండియా అని చెప్తాం. తెలుగులో పశ్చిమ సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమ పితామహుడు అనే ఒక పేరుతో మనం చెప్పుకుంటాం. పశ్చిమ సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమ పితామహుడు అనే ఒక పేరుతో మనం ఏంటనేసి అంటే ఇతన్ని చెప్పుకుంటాం. అలాగే ఇతన్ని ఏమంటామనేసి అంటే మహారాష్ట్ర సోక్రటీసు లేదా మహారాష్ట్ర సోక్రటీస్ అనేసి మనం పిలుస్తాం. మహారాష్ట్ర సోక్రటీసు. అలాగే మనం చూసుకున్నట్లయితే మరాఠా కేసరి అనే ఒక పేరుతో కూడా ఇతను మనం పిలుస్తాం. మరాఠా కేసరి అనే ఒక పేరుతో ఇతను మనం పిలుస్తాం. సో ఇతనికి సంబంధించినటువంటి వార్తాపత్రికలు, పుస్తకాలు, సంస్థల గురించి మాట్లాడదాం. ఇతనికి సంబంధించినటువంటి ఒక వార్తాపత్రిక ఇతనికి సంబంధించిన ఒక వార్తాపత్రిక సర్వజనీన అనేసి మనం చెప్తాం. సో పూణే కేంద్రంగా సర్వజనీన అనే ఒక పేరుతో ఎంజి రనడే ప్రచురించిన ఒక పత్రిక పేరేంటి? సర్వజనీన. ఇదే పత్రిక ఇదే సంస్థ పేరు మీదుగా కూడా ఉంటుంది. సర్వజనీన అనే ఒక పత్రికని, సర్వజనీన అనేటువంటి ఒక సంస్థని ఎవరికి సంబంధించినవి అనేసి అంటే ఎంజి రనడేకి సంబంధించినవి. అలాగే ఇతను రాసినట్టు ఒక పుస్తకం ద రైజ్ ఆఫ్ మరాఠా పవర్, ద రైజ్ ఆఫ్ మరాఠా పవర్ అనే ఒక పేరుతో ఒక పుస్తకాన్ని కూడా ఇతను రాశాడు. సో రైజ్ ఆఫ్ మరాఠా పవర్ అనే ఒక పేరుతో ఒక ప్రముఖ పుస్తకాన్ని కూడా రాసినటువంటి ఒక వ్యక్తిగా మనం ఎవరిని చెప్పుకుంటాం అనేసి అంటే ఎంజి రనడేని మనం చెప్పుకుంటాం. ఎంజి రనడే అనేటువంటి వ్యక్తి వృత్తి విద్య న్యాయవాది అనమాట. సో బొంబాయి హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తూ ఉంటాడనేసి గుర్తుపెట్టుకోవాలి. బొంబాయి హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తూ ఉంటాడు. సో ప్రధానంగా ఇతనికి సంబంధించి ఏంటనేసి అంటే ఇతను శిష్యుడు ఒక ఆయన ఉంటాడు, జీజీ ఆగార్కర్ అని. సో వాళ్ళందరితో ఇతను ఏం చేస్తాడంటే మహారాష్ట్రలో ఈ విధంగా ఉన్నటువంటి మూఢనమ్మకాలు, దురాచరణల పైన ప్రజలకు అవగాహన కల్పిస్తూ వాళ్ళందరినీ కూడా మూఢనమ్మకాల నుండి దూరం చేసే విధంగా ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటాడు. అదేవిధంగా వితంతువుల కోసం శరణాలయాలను ఏర్పాటు చేసి వాళ్ళ కోసం ఏంటనేసి అంటే ప్రత్యేకంగా ఈ టీచర్ ట్రైనింగ్ కోర్సెస్ అయితేనేమి, నర్సింగ్ కోర్సెస్ అయితేనేమి, కుట్టు మిషన్లు నేర్పించడం అయితేనేమి ఇలాంటివి చేస్తూ వాళ్ళకి ఏంటనేసి అంటే జీవనోపాధిని కల్పించడం కోసం పెద్ద మొత్తంలో కృషి చేస్తాడు. అయితే ఇతనికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అంశం ఏంటనేసి అంటే పరిశుద్ధ ఉద్యమాలు ఇతనికి సంబంధించినవే. పరిశుద్ధ ఉద్యమాలు. అలాగే శుద్ధి సంఘ ఉద్యమాలు ఎవరికి సంబంధించినవి? దయానంద సరస్వతి. ఇక్కడే రాసుకోండి. పరిశుద్ధ ఉద్యమాలు అంటే ఎంజి రనడే, శుద్ధి సంఘ ఉద్యమాలు అంటే దయానంద సరస్వతి. మరి పరిశుద్ధ ఉద్యమాలు అంటే ఏంటి? ఇతర మతస్థులని హిందూ మతంలోకి మార్చడం. అంటే ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా సరే హిందూ మతం యొక్క గొప్పతనాన్ని వాళ్ళకి తెలియజేసి వాళ్ళందరినీ కూడా హిందూ మతంలోకి మార్చేటువంటి ఒక ఉద్దేశంతో
పరిశుద్ధ ఉద్యమాలు ప్రారంభించింది ఎవరైనా అంటే ఎంజీ రనడే. మరి శుద్ధి సంఘ ఉద్యమాలంటే ఇది కూడా హిందూ మత అభివృద్ధిలో భాగంగానే ప్రారంభించబడింది. ఒకప్పుడు హిందూ మతంలోనే ఉండి ఇతర మతాల్లోకి వెళ్ళిపోయిన వారిని మళ్ళీ తిరిగి హిందూ మతంలోకి తీసుకువచ్చేందుకోసం దయానంద సరస్వతి ప్రారంభించినటువంటి ఉద్యమాలనే శుద్ధి సంగమ ఉద్యమాలు, శుద్ధి సంగమ ఉద్యమాలు అనే ఒక పేరుతో మనం చెప్పుకుంటాం. జాగ్రత్తగా గమనించండి, సరిపోతుంది. సో లాస్ట్ క్వశ్చన్, ఆనంద్ మఠ్ నవలలో ప్రధానంగా దేని గురించి పేర్కొనబడింది? ఆనంద్ మఠ్ నవలలో ప్రధానంగా దేని గురించి పేర్కొనబడింది? సన్యాసుల తిరుగుబాటు, సిపాయిల తిరుగుబాటు, భారతీయుల తిరుగుబాటు, జాతీయ తిరుగుబాటు. సో ఆనంద్ మఠ్ అనేటువంటి నవల మీద ఎన్నోసార్లు మనకు క్వశ్చన్స్ అడిగింటారండి. సో దానికి సంబంధించి ఒక చిన్న క్వశ్చన్, ఆనంద్ మఠ్ నవలలో ప్రధానంగా దేని గురించి పేర్కొనడం జరిగింది? సో లాస్ట్ క్వశ్చన్, ట్రై చేయండి స్పీడ్గా. సో లైవ్లో ఉండి ఎవరైనా వీడియోని కానీ లైక్ చేయకుంటే మాత్రం ఖచ్చితంగా ఆన్లైన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేస్తూ రండి, ఓకేనా? సో ఆన్సర్ ఏంటనేసి అంటే సన్యాసుల తిరుగుబాటు గురించి పేర్కొన్నారు. ప్రధానంగా 1882 సంవత్సరంలో. సో ఇప్పుడు 1882 సంవత్సరంలో ఆనంద్ మఠ్ అనే ఒక నవలని ఎవరు రాశారనేసి అంటే ప్రధానంగా బంకిం చంద్ర చటర్జీ అనే ఒక వ్యక్తి రాశాడు. బంకిం చంద్ర లేదా బకిం చంద్ర చటర్జీ అనే ఒక వ్యక్తి ఆనంద్ మఠ్ అనే ఒక నవలని రాశాడు. మరి ఆనంద్ మఠ్ నవల యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేసి మనం చూసుకుంటే భారతదేశం యొక్క చరిత్ర మరి సంస్కృతి పైన మరియు సన్యాసుల యొక్క విప్లవాలని వివరిస్తూ రాసినటువంటి ఒక పుస్తకాన్నే మనం ఏమంటాం అనేసి అంటే ఆనంద్ మఠ్ అనేది చెప్పుకుంటాం. సో భారతదేశం యొక్క చరిత్ర మరియు సంస్కృతి, అలాగే మనం చూసుకుంటే సన్యాసుల విప్లవాల గురించి వివరించినటువంటి ఒక ప్రముఖ పుస్తకాన్ని, ప్రముఖ నవలని మనం ఏమంటాం అనేసి అంటే ఆనంద్ మఠ్ నవల అనేటువంటి ఒక పేరుతో మనం ఏంటనేసి అంటే ఇక్కడ చెప్పుకుంటాం అనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట, ఓకేనా? సో అది దానికి సంబంధించినటువంటి సమాచారం. సో దీనికి ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. సో ఈ ఆనంద్ మఠ్ అనేటువంటి నవల ఆధారంగానే వందే మాతరం అనేది స్వీకరించబడింది. వందే మాతరం. సో వందే మాతరం అనేటువంటి గేయాన్ని రాసింది ఎవరనేసి అంటే బకిం చంద్ర చటర్జీ. కాగా ఈ వందే మాతరం ఏ గ్రంథం నుండి తీసుకోవడం జరిగింది అనేసి అంటే ఆనంద్ మఠ్ అనేటువంటి నవల ఆధారంగానే తీసుకున్నారు. అయితే వందే మాతరం అనేటువంటి ఒక పాటని మన భారత జాతీయ గేయంగా మనం చెప్పుకుంటాం. అలాంటి ఈ పాట తొలిసారిగా ఏ ఐఎన్సి సమావేశంలో ఆలపించడం జరిగింది? 1896లో కలకత్తాలో జరిగిన ఒక ఐఎన్సి సమావేశంలో తొలిసారిగా ఈ పాటని ఆలపించారు. దానికి ఎవరు అధ్యక్షుడిగా ఉన్నారనేసి అంటే ఎంఏ సయానీ అనే ఒక వ్యక్తి దానికి అధ్యక్షుడిగా ఉంటే ఆ సమావేశంలో తొలిసారిగా వందే మాతరం అనే ఒక పాటని ఆలపించడం జరిగిందని చెప్పుకుంటాం. అలాగే మన భారతదేశంలో వందే మాతర ఉద్యమాలు కూడా జరుగుతాయి. బెంగాల్ విజయానికి వ్యతిరేకంగా వందే మాతర ఉద్యమాలు కూడా జరుగుతాయి. ఇక్కడ వరకు చాలండి. సో మిగతా క్వశ్చన్స్ అన్ని కూడా మనం ఏంటనేసి అంటే నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో మన Adda24/7లో డిఫరెంట్ బ్యాచెస్ మీకు అందుబాటులో ఉన్నాయండి. ఏబిపిఎస్సి గ్రూప్ 2 కానీ, టీఎస్పిఎస్సి గ్రూప్ 2 కానీ, ఈఎంఆర్ఎస్ బ్యాచెస్ కానీ, అలాగే బుక్స్ పైన కూడా ఇవాళ మీకు 22% డిస్కౌంట్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉండి మన Adda24/7లో ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ని బై చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రోమో కోడ్ వచ్చేసి బై చేయండి. మీకు 17% డిస్కౌంట్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. సో Y566 అనేటువంటి మన ప్రోమో కోడ్ వచ్చేసి బై చేయండి. మీకు 22% డిస్కౌంట్ బుక్స్ పైన, 17% డిస్కౌంట్ కోర్సెస్ పైన మీకు ఏంటనేసి అంటే అందుబాటులో ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి క్లాస్కి సంబంధించిన సమాచారం. సెషన్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ 8 PM క్లాస్లో లైవ్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.